అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్ రెసిపీ అయిన బీరకాయ ములక్కాడ కర్రీ పాలు పోసి ఎలా వండుకోవాలో ఈ వీడియోలో నేను మీకు వండి చూపిస్తాను. ఇలా వండుకున్నట్టయితే ఈ బీరకాయ ములక్కాడ పాలు పోసిన కర్రీ కమ్మగా చాలా రుచిగా ఉంటుంది. ముందుగా బీరకాయ కర్రీ తయారు చేసుకోవడానికి ఇక్కడ 1/2 కేజీ దాకా లేతగా ఉన్న బీరకాయలు తీసుకుని వాటిని శుభ్రంగా కడిగిన తర్వాత పైన పొట్టు తీసుకుని ఈ సైజులో ముక్కలు కట్ చేసుకుని పెట్టుకోవాలి. అలాగే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను సన్నగా కట్ చేసుకోవాలి. స్పైసీకి సరిపడా పచ్చిమిర్చి చీలికలు, అలాగే లేత ములక్కాడ ఒకటి తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీ తయారు చేసుకోవడానికి స్టవ్ మీద నాన్ స్టిక్ పాన్ పెట్టుకుని అందులో 2 స్పూన్ల ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇందులో కొన్ని పొట్టు తీసుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. అలాగే చిన్నగా కట్ చేసుకున్న ములక్కాడ ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు వీటిని 2 నిమిషాల పాటు ఆయిల్లో వేగించుకోవాలి. ఈ బీరకాయ కర్రీలో పొట్టు తీసి పెట్టుకుని వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నట్టయితే బీరకాయ కర్రీలో వెల్లుల్లి రెబ్బలు చాలా రుచిగా ఉంటాయి. అలాగే వెల్లుల్లిని మనం ఆహారంలో ఎక్కువగా ఉపయోగించుకోవటం ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. వీటిని 2-3 నిమిషాలు వేగించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి చీలికలు, 1 రెమ్మ కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలను పచ్చివాసన పోయే వరకు మూత పెట్టి వేగించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి ఇలా కలుపుకుంటూ ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం గోల్డ్ కలర్లోకి వచ్చే వరకు వేగించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఆయిల్లో బాగా వేగిన తర్వాత ఇప్పుడు మూత తీసి ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా రాళ్ళ ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసుకోవాలి. బీరకాయ ముక్కలు వేసుకుని ఒకసారి గరిటెతో కలుపుకుని మూత పెట్టి మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి ఇలా కలుపుకుంటూ బీరకాయ ముక్కలను ఆయిల్లో బాగా మగ్గించుకోవాలి. చూపిస్తున్న విధంగా బీరకాయ ముక్కలు ఆయిల్లో బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 కప్పు దాకా చిక్కటి పాలు పోసుకోవాలి. ఈ బీరకాయ కర్రీని ఇలా పాలు పోసుకుని వండుకున్నట్టయితే కమ్మగా చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు మనం పోసుకుని పాలు అంతా కూడా పూర్తిగా ఎగిరిపోయే వరకు ఈ బీరకాయ కర్రీని ఉడికించుకోవాలి. బీరకాయ కర్రీ బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ ఎండాకాలంలో బీరకాయ కర్రీ పాలు పోసుకుని ఇలా వండుకుని తిన్నట్టయితే కడుపుకి హాయిగా ఉంటుంది. అలాగే కమ్మగా చాలా రుచిగా కూడా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్.